పరిశోధకులు నక్షత్రాన్ని చూసి నక్షత్ర శాస్త్రము తెలిసిన పరిశోధకులు ఎవరు? వాళ్ళు జ్ఞానులు. మరి వారికి దేవుడు తన సువార్తను, తాను జన్మించిన వార్తను దేని ద్వారా తెలియజేశాడో చెప్పండి. వారి పరిశోధకులు కాబట్టి ఒక నక్షత్రాన్ని వారి కోసం ఉదయింపచేశాడు. ఆకాశంలో వారు ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు లోకరక్షకుడు జన్మించాడు, రాజాది రాజు జన్మించాడు, ప్రజలను ఉద్ధరించేవాడు జన్మించాడు అని పరిశోధించే జ్ఞానులకు దేవుడు తాను జన్మించిన సువార్తను ఒక నక్షత్రము ద్వారా తెలియచేశాడు. పశువుల కాపరులకేమో దేవుని దూత ద్వారా సువార్తను తెలియచేశాడు. పరిశోధకులకేమో నక్షత్రము ద్వారా దేవుడు తన జన్మను గూర్చినటువంటి సత్యాన్ని తెలియచేశాడు. ఇప్పుడు ఆనాడు పరిపాలన చేస్తున్నటువంటి మహాచక్రవర్తి ఎవరో తెలుసా? హేరోద్ మహారాజు, పరిపాలకుడు, ఆలించేవాడు. మరి పరిపాలించే వాడికేమో యేసు జన్మించినటువంటి సువార్తను ఎవరి ద్వారా చెప్పాడో తెలుసా? మహా జ్ఞానుల ద్వారా చెప్పాడు. ఎందుకని? సాధారణమైన మనుషులు చెప్తే రాజు వినడు కదా. కాబట్టి దేవుడు ఎవరిని పంపించాడు రాజు దగ్గరికి? ఆ జ్ఞానులు యెరూషలేము వచ్చి, రాజా, యూదులకు మహారాజు జన్మించాడు, ఆ రాజు ఎక్కడా అని